బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో సృష్టి క్రమంలో అస్తమయమును ఉదయమును కలగ్గా ఒక దినమాయను అని వ్రాయబడింది. మీకు తెలుసా, ఇదే దేవుడు నూతన సృష్టిని చేసే విధానం. మొదట మన జీవితాల్లో వెలుగు కనుమరుగవుతుంది, చీకటి చుట్టూ కమ్ముకుంటుంది. ఇక అయిపోయింది అని మనం అనుకుంటున్న అదే సమయంలో నీతి సూర్యుని వెలుగు మరో తరుణం మన జీవితంలో ఇచ్చి మనకు మరో ఉదయాన్ని దయచేస్తుంది. ఈరోజు మీ జీవితం చెమ్మ చీకటిగా తోస్తుందా? అయితే వేచి చూడండి, నీతి సూర్యుడైన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో రూతు గ్రంథం తెలిసిందే. కేవలం 4 అధ్యాయాలు ఉండే గ్రంథం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి రూతు గారి జీవితం చూడండి. ఒక మోయాబు స్త్రీ ఎన్నో కలలతో వివాహం చేసుకుంది. అంతా చాలా బాగుంది అనుకుంది. బహుశా అందరిలాగానే ఎన్నో ఆలోచనలు చేసి ఉంటుంది. నా భవిష్యత్తు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనుకునేటంతలోనే భర్త మరణించాడు. ఒక్కసారి రూతు గారి జీవితంలోకి వెళ్ళి ఆలోచించండి. ఆమె హృదయం ఎంత కృంగిపోయి ఉంటుందో కదూ. అయితే ఏమైందో తెలియదు, రూతు దేవుని విశ్వసించింది. బహుశా రూతు తన అత్త ద్వారానే దేవునిపై విశ్వాసం పెంచుకుందేమో. ఎందుకంటే భర్తను, 2 కుమారులను పోగొట్టుకున్న నయోమి దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటూనే అదే దేవుణ్ణి ఆశ్రయించింది. అవును కదా, దేవుడు కూడా అదే అంటున్నాడు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా వద్దకే రావాలని. బహుశా ఆ నయోమి నమ్మకమే రూతుకు నమ్మకం కలిగించుంటుంది. తాను నమ్ముకున్న వ్యర్థ విగ్రహాలు వట్టివని రూతు ఎప్పుడో గ్రహించే ఉంటుంది. దానికి నిదర్శనం తన జీవితమే. అందుకే అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు అంటూ విశ్వాసం ద్వారా ఈమె అబ్రహాం సంతానంగా మారింది. నిజదేవుణ్ణి తనకు ఆశ్రయంగా చేసుకుంది. సరిగ్గా ఈ సమయంలోనే రూతు జీవితం చూస్తే ఈమె భర్తను కోల్పోయిన ఒక వితంతువు, ఇశ్రాయేలీలు అందరూ తృణీకరించే ఒక మోయాబు స్త్రీ, బోయాజు పొలంలో పరుగె ఏరుకునే ఒక దాసురాలు. చూసారా, జీవితం చీకటిమయంగా మారింది. కానీ చెప్పాను కదా, ఆ చెమ్మ చీకటి తర్వాతే నీతి సూర్యుని వెలుగులో మరో ఉదయం మనం చూస్తామని. అలాగే భర్త చనిపోయిన వితంతువు బోయాజుకు భార్య అయింది. ఎవరూ కోరుకోని ఈమెపై దేవుడు బోయాజుకు ప్రేమ పుట్టించి చేర్చుకునేలా చేశాడు. ఇక చివరిగా ఎక్కడ ఏ పొలంలో తను దాసురాలుగా పరుగె ఏరుకుందో అక్కడే దేవుడు అదే పొలానికి యజమానురాలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. చూసారా, రూతు జీవితంలో దేవుడు మొదట అస్తమయమైంది, కానీ వెనువెంటనే ఉదయం వచ్చింది. ఎందుకో తెలుసా? ఈమె నేను లోకమునకు వెలుగు అని చెప్పిన దేవుణ్ణి, నా యేసయ్యను ఆశ్రయించింది. మరి మీరు ఆశ్రయించారా నా దేవుణ్ణి? నమ్మండి, నా దేవుడు శూన్యంలో సృష్టిని చేస్తాడు, అంధకారంలో వెలుగును పుట్టిస్తాడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.